యేసయ్య ఏం చేసినాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేయలేదు, అక్కడ ఏం చేశాడు? ఆ రెండింటినీ పైకెత్తి ప్రభువానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకు తెలుసా? ఇవే మాకు ఇచ్చినావు. అందరూ తిని మిగలగా ఇంకా 12 గంపలు మిగిలినవి. అక్కడేం మాయ చేయలేదు యేసయ్య. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. అది వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పిస్తే, మన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు దేవుని దగ్గర తీసుకొని వస్తే, ప్రభువా మాకేది ఇచ్చినావో దాన్ని బట్టి నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పించగలుగుతామో దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు అంటున్నాడు. మనకు ఇచ్చినటువంటి కొంచెంలోనే దేవునికి నమ్మకంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దాన్ని ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని నేను ఆశపడుతూ దైవ సేవకునిగా మరి సమయంలో అందరము మోకరించినట్లయితే